మొత్తానికి బిల్ పాస్ అయింది ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా దేశంలో హాట్ టాపిక్గా నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం. వక్ఫ్ బోర్డ్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. దానిని సవరించడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమవుతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డ్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన స్థలాలు మరియు ఆస్తులు. ఆ ఆస్తిని అమ్మడం కానీ మరియు ఏ ఇతర డబ్బు వచ్చే మార్గాలకు వినియోగించడం కానీ కుదరదు. ఓన్లీ వాటిని మసీదులు, దర్గాలు మరియు శ్మశాన వాటికలు వంటి మతపరమైన సంస్థలకు మాత్రమే కేటాయించబడతాయి. ఈ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట 1954లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ తరువాత దీనిని రద్దు చేసి 1995లో కొత్త వక్ఫ్ బోర్డ్ చట్టం ఆమోదించబడింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అసలైన ఉద్దేశం ఏమిటంటే తాజ్మహల్ మరియు అలాంటి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన మసీదులు, దర్గాలను కాపాడుకోవడానికి వాళ్లకు ఒక చట్టం ఉండాలని వాళ్ళు భావించారు. అందుకోసం మాకు ఒక చట్టం కావాలని వారు వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని అమలుపరిచారు. 2013లో ఈ చట్టాన్ని మరింత సవరించి వక్ఫ్ బోర్డుకు ఎవరి ఆస్తినైనా లాక్కోవడానికి అపరిమిత అధికారాలను ఇచ్చింది. దీనిని ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఈ చట్టంలో వారికి కల్పించారు. మార్చ్ 2014లో లోక్సభ ఎన్నికలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఢిల్లీలోని 123 ప్రధాన ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బహుమతిగా ఇచ్చింది. అలా బహుమతిగా ఇచ్చిన ఆ భూమి చాలా ఏళ్లుగా హిందువులదే. హిందువుల నుంచి లాక్కొని ఇచ్చేశారు. లాస్ట్ ఇయర్లో తమిళనాడు వక్ఫ్ బోర్డు తమిళనాడులోని 6 గ్రామాలు వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించింది. వాటిలో 1500 సంవత్సరాల క్రితం పురాతనమైన హిందూ దేవాలయం కూడా ఉంది. ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను మీరు చూడాలి అనుకుంటే WAMSI వెబ్సైట్ను ఓపెన్ చేసి దానిలో ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తులను జాబితాలు వారీగా చూడవచ్చు. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విధులను CWC అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనే సంస్థ మెయింటైన్ చేస్తుంది. ఈ సంస్థ వక్ఫ్ బోర్డు మరియు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తుంది. కేంద్ర వక్ఫ్ బోర్డ్ సంస్థ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సంస్థలను ఏర్పాటు చేస్తాయి. ఇవి జిల్లా వక్ఫ్ బోర్డ్ కమిటీలు, మండల వక్ఫ్ బోర్డ్ కమిటీలు మరియు వ్యక్తిగత వక్ఫ్ సంస్థల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాయి. దీని ద్వారా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి ఇంకా ఎక్కడ ఉంది, అలాంటి విషయాలు, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ముస్లింలు చారిటీ పేరుతో ఈ ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఎలాంటి అడ్డు కూడా ఉండదు. మన వాడుక భాషలో చెప్పాలంటే ఇది కబ్జా అనే చెప్పొచ్చు. దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ కూడా చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ పేరుతో అన్యాయంగా ఆస్తులను లాక్కుంటున్నారని ముస్లింలకు తెలుసు కాబట్టి కొంతమంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా జరగకుండా ఉండడం కోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వక్ఫ్ బోర్డులో సవరణలు చేయాలని ప్రయత్నిస్తుంది. మన దేశంలో 144 కోట్ల జనాభా ఉంది. దానికి మనం ఎలా జీవించాలి అని రాజ్యాంగాన్ని కూడా రాసుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం జీవిస్తున్నాం. చాలా దేశాలకు మన భారతదేశం ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి భారతదేశంలో కూడా ఇలాంటి చట్టబద్ధమైన చట్టాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. అసలు ఇంత అధికారం ఆ వక్ఫ్ బోర్డ్కి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మనకు తెలుసు ఇండియాకి, పాకిస్తాన్కి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న హిందువుల ఆస్తులన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమించుకున్నాయి. కానీ భారతదేశం నుండి పాకిస్తాన్కు వెళ్ళిపోయిన ముస్లింల భూమిని వక్ఫ్ బోర్డుకు మన భారతదేశం ఇచ్చింది. ఆ తరువాత 1994లో వక్ఫ్ బోర్డ్ చట్టం సృష్టించబడింది. కానీ 1995లో వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మార్చడం ద్వారా వక్ఫ్ బోర్డుకు భూమిని ఇవ్వడం జరిగింది. అలాగే వారికి ఇంకా ఏమైనా ఇస్లామిక్ ముస్లింలకు సంబంధించిన భూములు ఏవైనా ఉంటే వాటిని తీసుకోవడానికి హక్కులు కల్పించింది. దీని ద్వారా కొంచెంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు మొత్తం 9.4 లక్షల ఎకరాలు, దాదాపు 3800 కిలోమీటర్లు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డ్ దగ్గర 8,50,000 ఎకరాలకు పైగా భూమి ఉంది. మీకు ఇది చెప్తే ఆశ్చర్యపోతారు. మన దేశంలో అత్యధికంగా భూమి మిలిటరీ దగ్గర ఉంది. ఆ తర్వాత రైల్వే శాఖ దగ్గర ఉంది. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉందంటే నమ్ముతారా? కానీ అదే నిజం.
2009లో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు 4 లక్షల ఎకరాలు, కానీ 2025 నాటికి 9.4 లక్షల ఎకరాలుగా మారింది. దాదాపు డబుల్ అయిపోయింది. ఇది ఎలా జరుగుతుంది? దేశంలో వక్ఫ్ బోర్డ్ మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలు వంటి వాటిని విస్తరించడం ద్వారా ఈ ఆస్తి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. విషయం ఏమిటంటే, ఏదైనా ఒక ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ మసీదును గనక నిర్మించినట్లయితే అది వక్ఫ్ బోర్డుకు ఆ స్థలం చెందుతుంది. వక్ఫ్ చట్టంలో సెక్షన్ 3 ప్రకారం ఏ భూమి అయినా ముస్లింలకు చెందింది అని వక్ఫ్ బోర్డ్ భావిస్తే అది వక్ఫ్ బోర్డ్ ఆస్తే అవుతుంది. దానికి వక్ఫ్ బోర్డ్ రుజువు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆస్తి వక్ఫ్ బోర్డ్దేనని వక్ఫ్ బోర్డ్ అంగీకరిస్తే మీరు కోర్టుకు కూడా వెళ్ళడానికి వీలుండదు. ఓన్లీ మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో మాత్రమే ఆ కేసుని వేయడానికి వీలుంటుంది. దేశంలో ఏ కోర్టులో కూడా మీరు ఈ పిటిషన్ని వేయడానికి వీలు లేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వంటి న్యాయస్థానాలలో కూడా ఈ పిటిషన్ని తీసుకోరు. అంతేకాదు, వక్ఫ్ చట్టంలో సెక్షన్ 85 ప్రకారం ఒకవేళ ఆ భూమి మీదే అని నిరూపించుకోలేకపోతే ఆ భూమిని ఖాళీ చేయమని మిమ్మల్ని ఆదేశిస్తారు. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే లాస్ట్ అండ్ ఫైనల్ తీర్పు. దీనికి సంబంధించి మీరు ఏ కోర్టులో కూడా పిటిషన్ వేయలేరు. వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40 ప్రకారం ఒక వ్యక్తి భూమిపై వక్ఫ్ బోర్డ్ ఇది మా భూమి అని ప్రకటించినప్పుడు వక్ఫ్ బోర్డ్దే అని వక్ఫ్ బోర్డ్ నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ భూమి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతే. ఇంకా సింపుల్గా అర్థం చేసుకునేది ఏంటంటే, వక్ఫ్ బోర్డ్ ఏదైనా భూమిని కబ్జా చేసినట్లయితే దానికి యజమాని మీరు కాదు. మీ దగ్గర పేపర్స్ ఉన్నా కూడా మీరు యజమాని కాదు. వక్ఫ్ బోర్డ్ మాత్రమే యజమాని అవుతుంది. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగం కూడా ఇలాంటి కఠినమైన ఒక చట్టాన్ని ఎలా ఆమోదించింది అనేదే ప్రశ్న. మన భారతదేశంలో చాలా రకాలైన మతాలు ఉన్నాయి. హిందువులు, క్రైస్తవులు మరియు సిక్కులు, చాలా రకాలైన మతాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్క మతానికి కూడా ఇలాంటి చట్టం లేదు. కానీ ముస్లింలకు మాత్రమే కల్పించారు. అది ఎందుకు? జస్ట్ 1991లో ప్రార్థనా స్థలాలను మాత్రమే మాకు కాపాడుకోవడానికి రక్షణ కల్పించండి అని ఈ చట్టం తీసుకొచ్చిన కబ్జాలకు గురి చేస్తూ క్రమక్రమంగా వక్ఫ్ ఆస్తిని పెంచుకుంటూ పోతుంది. ఈ చట్టం ఏ ముస్లింల దేశంలోనూ లేదు. ఇలాంటి చట్టం లేదు. టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డన్ మరియు ఇరాక్ వంటి ముస్లింల దేశాల్లో వక్ఫ్ బోర్డ్ అనే చట్టమే లేదు. ఓన్లీ మన లౌకిక భారతదేశంలో మాత్రమే ఈ చట్టానికి స్థానం ఉంచబడింది. అన్ని దేశాలలో ఈ వక్ఫ్ చట్టం ఎలాగైతే అసలు లేకుండా ఉందో మన భారతదేశంలో కూడా వక్ఫ్ చట్టానికి స్థానం ఉండకూడదు. ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇది మనం రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అందుకే వక్ఫ్ బోర్డ్ చట్టంలో కొన్ని చేంజెస్ చేయాలని బీజేపీ ప్రభుత్వం 2024లో బిల్లు ప్రవేశపెట్టింది. జస్ట్ ఆ బిల్లులో కూడా వక్ఫ్ బోర్డ్కు సంబంధించిన ల్యాండ్స్ మరియు వాటి మెయింటెనెన్స్ గవర్నమెంట్ అండర్లోనే జరగాలని, ఇది అంతకు ముందు ఉన్న వక్ఫ్ చట్టంలో ఉన్న మిస్టేక్స్ ని తొలగించడానికి బీజేపీ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ని వేగవంతం చేయడానికి, రికార్డ్స్ ను డిజిటలైజ్ చేయడానికి మాత్రమేనని లాస్ట్ ఇయర్ బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లులోని అత్యంత వివాదాస్పదమైన కొన్ని చట్టాలను మార్చడం కోసం బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఇంతవరకు ముస్లిం కాని వ్యక్తి ఒక్కరు కూడా వక్ఫ్ బోర్డులో పని చేయలేదు. కానీ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావడానికి అనుమతి ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వంలోని వక్ఫ్ బోర్డులలో కనీసం 2 ముస్లిం కాని వ్యక్తులను నియమించాలని, మరియు భూమి ఏ స్థలాన్నైనా వక్ఫ్ బోర్డ్ ఆక్రమించుకుంటే అది వక్ఫ్ బోర్డ్దేనని నిరూపించడానికి జిల్లా కలెక్టర్కు అధికారం ఇవ్వాలని, మరియు వర్క్ ట్రిబ్యునల్ డిసిజన్ ఇస్ ఫైనల్ డిసిజన్ అనే చట్టం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి బీజేపీ ప్రవేశపెట్టే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని కేంద్ర క్యాబినెట్లో నమోదు చేయాలని పాస్ చేసే బిల్లులో ఉన్నాయి. దీనివల్లనే దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ అనే టాపిక్ హాట్ టాపిక్గా మారింది. దీనికి ముస్లింలు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే మేము స్వేచ్ఛని కోల్పోతాం అంటూ సవాల్ చేస్తున్నారు. ఈ వీడియోలో చూడండి ఏం మాట్లాడుతున్నారు. आप दुश्मन है मुसलमानों के, उसका सबूत ये बिल है. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और ज़किया जाफरी को मेंबर बनाएंगे. मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन है मुसलमानों के, उसका सबूत ये बिल. ఇది వినండి.
वक्फ बोर्ड बनाना तो पाकिस्तान चले जाओ, उसका किराया भी हम देंगे, उसका किराया भी हम देंगे तुम्हारे पूरे परिवार का, पर यहाँ वक्फ बोर्ड नहीं बनेगा। हिंदुओं को मार मार कर लाशें भर भर के भेजी भारत को, ट्रेनें भर भर के। ऐसे लोगों का लैंड बचाने के लिए एक्ट बनाते हैं कांग्रेसी और खुलेआम इनका जमीन कब्जा करने के लिए देते हैं। इतना लैंड इनके पास कहां से आया, यह सोचने समझने, इसीलिए उसमें संशोधन लाने की बहुत जरूरी है। जहां देखो वहां पर वक्फ का बोर्ड लगा देते हैं, लैंड कब्जा करते हैं। నిన్న లోక్సభలో 12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలలో వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ చేయడానికి 288 ఓట్స్ వేశారు. వక్ఫ్ బోర్డుని రద్దు చేయకుండా ఉండడానికి 232 ఓట్స్ వచ్చాయి. దీంతో వక్ఫ్ బోర్డు యొక్క బిల్ పాస్ అవ్వడానికి మెజారిటీ ఎక్కువగా ఉండడం వల్ల బిల్ పాస్ అయింది. ఈ చర్చలకు ముందు నాకైతే ఈ బిల్ పాస్ అవ్వాలనే ఉండే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ ముస్లింలు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే ఈ వక్ఫ్ బోర్డ్ పేరుతో అన్యాయం చేస్తున్నారు. ఆ భూమి ఒక్కసారి వక్ఫ్ బోర్డ్ది అని ప్రకటిస్తే అది వాళ్ళదే అవుతుంది కనుక కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాకు తెలిసి చాలా మంది ముస్లింలు సోదరభావంతోనే అందరితో మెలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్లో కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అంతెందుకు మా విలేజ్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు జరిపే మొహరం కానీ రంజాన్ అలాంటి పండుగలు మేము కూడా సంబరాలుగా చేసుకుంటాం. ముస్లింలు అంటే మాకు ఎటువంటి ద్వేషము లేదు. జస్ట్ మనందరికీ ఒకే రాజ్యాంగం ఒకే రకంగా చూడాలి అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.